తెల్లటి లాల్చీ పైజామా బట్టలు, కళ్ళకు అద్దాలు, సెల్ఫ్ డ్రైవింగ్ ఫార్చునర్ కారు, హంగు ఆర్భాటాలు చూస్తే ఇతడు మోసగాడు అని గుర్తించడం ఎవడి తరం కాదు. కానీ ఇతడి కంట్లో పడితే ఎంతటి వారినైనా ఇట్టే బోల్తా కొట్టిస్తాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టీం అంటాడు, రాజ్నాథ్ సింగ్ ఇప్పుడే ఫోన్ చేసి ఢిల్లీకి పిలుస్తున్నారని చెప్తాడు. కేంద్ర మంత్రులంతా తనకు జీ హుజూర్ అంటాడు అని కలరింగ్ ఇస్తాడు. ఇది అతగాడు బయటికి వెళ్తే కనిపించే సీన్. మీకు మెడికల్ సీటు కావాలంటే చిటికలో ఇప్పిస్తానంటాడు. ఇంజనీరింగ్ సీటు ఇదిగో, తక్షణమే డబ్బులు ఇవ్వండి, అలాట్మెంట్ వచ్చేస్తుంది అని ఊరిస్తాడు. తీరా డబ్బులు చేతిలో పడగానే మాయమైపోతాడు. అప్పటికప్పుడు ఒక ఫేక్ ప్రిన్సిపల్ను సృష్టించి సీట్ అలాట్మెంట్ అయ్యిందని నమ్మిస్తాడు. మళ్ళీ డబ్బులు లాగేస్తాడు. మొత్తం కాజేసి పరారీలో ఉంటాడు. మళ్ళీ బాధితుడికి ఫోన్ చేస్తాడు. మీ డబ్బులు ఇదిగో, బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి అంటూ ఫేక్ బ్యాంక్ రిసిప్టులు తయారు చేసి వాట్సాప్లో ఫోటోలు పంపుతాడు. కావాలంటే బ్యాంక్ మేనేజర్తో మాట్లాడండి అంటూ ఫేక్ బ్యాంక్ మేనేజర్ని అప్పటికప్పుడు సిద్ధం చేసి మాట్లాడిస్తాడు. చెక్ డిపాజిట్ చేస్తున్నా చూడు అంటాడు. భూములు చీప్గా ఇప్పిస్తానంటాడు. ప్రధానమంత్రి స్కీమ్లో జేసీబీలు వచ్చాయంటాడు. ఇలా అతడి బుర్రలో ఎన్నో స్కీమ్లు పురుడు పోయిస్తాడు, ఉడాయిస్తాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల్లో అతని బాధితులు. మాయ మాటలతో బురిడి కొట్టించి డబ్బులతో చెక్కేసే ఈ మోసగాడు చేసిన జిమ్ముక్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అసలేం చేశాడు? ఇంతమంది ఎలా తన మోసాల బారిన పడ్డారు? పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఆలయంలో అర్చకుడిని. నా దగ్గరికి కొత్తపల్లి సతీష్ అనే అతను భక్తుడి రూపకంలో వచ్చి అమ్మవారి ఒళ్ళో 5 లక్షలు పెట్టి ఆయన తీసుకొని వెళ్ళి చాలా దారుణంగా మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఒక పైసా కూడా ఇవ్వకుండా మెడికల్ సీటు ఇప్పిస్తారంటూ ఒక బాధితుడి నుండి 48 లక్షల రూపాయలు తీసుకున్నాడు. సీటు ఇప్పించకపోగా బాధితుడిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తీరా మోసపోయారని గమనించిన సదరు బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా అతగాడిని అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. 6 జేసీబీలు చీప్గా ఇప్పిస్తారంటూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల గ్రామానికి చెందిన వల్లపు లింగయ్య అనే వ్యక్తి ఏప్రిల్ 2024లో అతని వద్ద 60 లక్షలు కాజేశాడు. బాధితుడు ఒత్తిడి చేయడంతో ఈసీఎల్లోని విద్యాసాగర్ అనే వ్యక్తిని కల్పించాడు. ఇదిగో క్యాష్ ఇస్తున్నా అంటూ ఒకసారి, ఇదిగో చెక్ ఇస్తున్నానంటూ మరోసారి, ఆర్టీఎస్ కొడుతున్నానంటూ బురిడి కొట్టించాడు. పోలీసులను ఆశ్రయిస్తే నీ డబ్బులు పోతాయంటూ మళ్ళీ బాధితుడిని బ్లాక్మెయిల్ చేశాడు. ఇతడి వ్యవహారం గమనించిన లింగయ్య మధ్యరాల పోలీసులకు కంప్లైంట్ చేయగా సదరు చీటర్ పోలీసులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడు. తర్వాత ఉప్పల్ పోలీసులను ఆశ్రయించిన అదే ఫలితం. ఉప్పల్లో ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఎలక్షన్ రెడ్డి, మేడిపల్లిలో సీఐగా పనిచేస్తున్న మరో రెడ్డి ఒక ఏఎస్లతో చేతులు కలిపి బాధితులను బెదిరించడం ప్రారంభించాడు. మోసం చేసిన డబ్బులో కొంత వాటా పోలీసులకు ఇస్తుండడంతో నిందితుడి వైపు నిలబడి బాధితులను బెదిరించడం స్టార్ట్ చేశారు పోలీసులు. దీంతో బాధితులు సతీష్ కోసం వెతకగా పాలిటెక్నిక్ కాలేజీలలో కంటపడ్డాడు. డబ్బులు ఇవ్వాలంటూ బాధితుడు డిమాండ్ చేయగా అప్పటికే లంచాలు తీసుకున్న పోలీసులు నిందితుడిని కిడ్నాప్ చేశారంటూ బాధితులపై కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. ఘటన జరిగింది రామంతపురంలో కాగా కేసు నమోదు చేసింది మాత్రం మేడిపల్లి పోలీసులు. తర్వాత కేసును ఉప్పల్కు ట్రాన్స్ఫర్ చేసి మోసపోయిన బాధితులనే అరెస్టు చేయించాడు సదరు చీటర్. అయినా బాధితులు పట్టు విడవని విక్రమార్కుల్లా అతనిని నిలదీయడంతో బాధితులకు బాండ్ పేపర్లు రాసి ఇచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ఫేక్ చెక్కులు కూడా ఇచ్చాడు. మరికొద్ది రోజుల తర్వాత ఫేక్ బ్యాంక్ రిసిప్ట్లు కూడా ఇచ్చి చిక్కకుండా తిరుగుతున్నాడు. ఉప్పల్ పరిసర ప్రాంతంలో ఉండే మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి కొడుక్కి బీటెక్ సీట్ ఇప్పిస్తానంటూ 13,50,000 రూపాయలు తీసుకుని ఉడాయించాడు. ఇదిగో మీ వాడికి సీట్లు కన్ఫర్మ్ అయింది అంటూ ఫేక్ ప్రిన్సిపాల్తో ఫోన్లో మాట్లాడించాడు. కౌన్సిలింగ్ మరో 3 రోజుల్లో ముగుస్తున్నా సీటు రాకపోవడంతో సదరు బాధితుడు చీటర్ను నిలదీశాడు. దీంతో కేంద్ర మంత్రితో మాట్లాడించాను కానీ కాలేదు అంటూ మళ్ళీ కొత్త కహాని మొదలుపెట్టాడు. నీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారంటూ మళ్ళీ ఫేక్ చెక్కులు, ఫేక్ బ్యాంక్ రసీదులతో కాలం వెళ్లదీశాడు. తీరా ఈ చీటర్ను పట్టుకున్న మహిపాల్ రెడ్డి చాకచక్యంగా 12.5 లక్షలు రికవరీ చేసుకున్నాడు. లాంగ్ డ్రైవ్ కారును అద్దెకు తీసుకున్న సదరు చీటర్ కొత్తపల్లి సతీష్ ఆ కారును తాను కొన్నానంటూ నమ్మబలికి తక్కువ ధరకే అంటూ మరో బాధితుడికి కట్టబెట్టాడు. ఆ కారును ఉప్పల్ పోలీసుల సాయంతో లాక్కొని లాంగ్ డ్రైవ్ సంస్థకు అప్పగించేశాడు. మీ అల్లుడికి ప్రభుత్వం ఉద్యోగం పెట్టిస్తానంటూ ఏప్రిల్ 2024లో 10 లక్షల రూపాయలు కాజేశాడు. ఉద్యోగం ఏదంటూ బాధితుడు చీటర్ కొత్తపల్లి సతీష్ను నిలదీయగా నీ డబ్బులు నీకు ఇస్తున్నానంటూ చెక్ ఇవ్వడంతో చెక్ బౌన్స్ అయింది. బాధితులు నిలదీయడంతో కేసు వేస్తే మీ డబ్బులు రావంటూ మళ్ళీ బాధితులను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో చెక్ బౌన్స్ కేసు నమోదు చేశారు. అప్పటి నుండి మళ్ళీ పరార్. ఉద్యోగం పేరుతో మహిళకు టోకరా. మరిపెడి బంగ్లా మండలానికి చెందిన మరో మహిళ ఈ మాయగాడి చేతిలో చిక్కింది. మీ కొడుక్కి ప్రభుత్వం ఉద్యోగం పెట్టిస్తానంటూ సదరు మహిళ వద్ద 4 లక్షలు కాజేశాడు ఘరానా చీటర్ కొత్తపల్లి సతీష్.
బాధితురాలు నిలదీయడంతో అక్రమ సంబంధాలు అంటూ సదరు మహిళను కూడా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ మహిళ ఎదురు తిరగడంతో అక్కడి నుండి మళ్లీ పరారయ్యాడు. సదరు నిందితుడు కొత్తపల్లి సతీష్ తండ్రి రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసేవాడు. అతడు మరణించడంతో కారుణ్య నియామకం కింద నైట్ వాచ్మెన్గా ఉద్యోగం పొందిన కొత్తపల్లి సతీష్ సదరు ప్రిన్సిపాల్కే టోకర వేశాడు. మాయమాటలు చెప్పి 3 లక్షలు వసూలు చేసి కాలేజీకి వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాలేజీ సిబ్బందిని సైతం బోల్తా కొట్టించి డబ్బులు కాజేశాడు. బచ్చన్నపేటలో భూమి ఇప్పిస్తానంటూ మాజీ ఎంపీపీ భువనగిరి ఎల్లమ్మగుడి మాజీ చైర్మన్ అయిన తోటకూర వెంకటేష్ యాదవ్ను నమ్మబలికాడు. గుడికి భక్తుడిగా వచ్చి బురిడి కొట్టించాడు. 2025లో 1,20,00,000కు భూమి ఉందంటూ 60 లక్షలు తీసుకుని ఉడాయించాడు. సదరు భూమి వద్దకు వెళ్లిన బాధితుడిని ఆ భూ యజమాని నేను ఎవరికీ అమ్మలేదు అంటూ చెప్పడంతో మోసపోయినట్టు గ్రహించిన వెంకటేష్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు. అరెస్టు చేసిన పోలీసులు బాధితుడికి చెక్కులు రాయించి ఇచ్చారు. అయినా చెక్కులు ఫెయిల్ అవ్వడంతో చీటర్ కొత్తపల్లి సతీష్ను పట్టుకున్నారు. నిలదీయడంతో కొత్తపల్లి సతీష్ తన భార్యతో మళ్లీ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయించి కిడ్నాప్ డ్రామా మొదలుపెట్టాడు. అప్పటికే నిందితుడితో చేతులు కలిపిన అప్పటి ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి బాధితులను స్టేషన్కు పిలిపించి బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితుడు తన బంధువైన కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర ప్రజేష్ యాదవ్కు చెప్పడంతో సిఐ ఎలక్షన్ రెడ్డికి బాధితులని వదిలేశాడు. అప్పటి నుండి బ్లాక్మెయిలర్ కమ్ చీటర్ కొత్తపల్లి సతీష్ పరారీలో ఉన్నాడు. బచ్చన్నపేటలో మాయమాటలు చెప్పి మహిళను మోసగించినట్టు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ వివాహం వ్యవహారంలో మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న కొత్తపల్లి సతీష్ అనే మాయగాడిని పోలీసులు అరెస్టు చేసి తీసుకువస్తున్న సమయంలోనే సదరు మహిళా బాధితులు స్టేషన్ ఆవరణలోనే చెప్పులతో కొట్టారు. ఆ కేసు తర్వాత బయటకు వచ్చిన సతీష్ పరారీలో ఉన్నాడు. పూజారికి శటగోపం. బోడుప్పల్లోని నిమిషాంబిక ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న చందు శర్మ అనే అయ్యగారిని కూడా వదలలేదు సదరు ఘరానా చీటర్. అయ్యగారిని నమ్మించి ఎండోమెంట్ జాబ్ ఇప్పిస్తానంటూ 2 లక్షలు శటగోపం పెట్టాడు. డబ్బులు అడిగితే ఎదురు బ్లాక్మెయిలింగ్, బెదిరింపులు, మళ్లీ పరార్. మరో బ్రాహ్మణుడు రవిశాస్త్రి కూడా ఎండోమెంట్ ఉద్యోగం అంటూ ఎరవేశాడు. అడ్వాన్స్డ్గా 50,000 తీసుకున్నాడు. తీరా అనుమానం వచ్చి రవిశాస్త్రి తన డబ్బు తనకు ఇవ్వాలంటూ కోరగా మళ్లీ బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు దిగాడు. జనగామ నియోజకవర్గం కొమరవెల్లి మండలం ఐనాపూర్లో ఉండే శ్రీనివాస్ శర్మను కూడా బోల్తో కొట్టించాడు ఈ ఘరానా కేటుగాడు. మాయమాటలు చెప్పి 30 లక్షలు తీసుకొని ఉడాయించాడు. బాధితుడు ఎంత వేడుకున్నా లాభం లేకుండా పోయింది. ఇదిగో అదిగో అంటూ పోలీసులు సైతం రౌడీలతో బెదిరింపులకు దిగాడు. ప్రస్తుతానికి కొత్తపల్లి సతీష్ అనే చీటర్ పరారీలో ఉన్నాడు. ఇవే కాదు, కొత్తపల్లి సతీష్ అనే చీటర్ బాధితులు కొన్ని వందల సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నిందితుడికి కొమ్ము కాసు దోపిడీ సొమ్మును పంచుకున్న పోలీసుల వ్యవహారం కూడా బయటపడడంతో ఇంకా ఎంతమంది ఈ ముఠాలో ఉన్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే కొత్తపల్లి సతీష్ అనే చీటర్ తన లొకేషన్ ఎప్పుడు రామంతపూర్లో ఉన్నట్లుగానే సెట్ చేసుకున్నాడని పేరు చెప్పేందుకు ఇష్టపడని పోలీస్ అధికారి తెలపడం, నకిలీ బ్యాంక్ స్టాంపులు, నకిలీ రిసిప్టులతో ప్రజలను మోసం చేస్తుండడంతో అతన్ని డొంక కదిలించాల్సిన అవసరం ఉంది.